వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ కమలా నగర్ పరిధిలోని శ్రీ సహస్రలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం శనివారం కన్నుల పండుగగా జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు సురేష్ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ కళ్యాణ వేడుకకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమ్రోగింది. కళ్యాణ మహోత్సవం అనంతరం దాత డాక్టర్ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని భక్తులు వినియోగించుకుంటున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, పజ్జూరి పావని మణిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బండారి నీలం రెడ్డి, రాఘవరెడ్డి పాల్గొన్నారు. అలాగే డివిజన్ అధ్యక్షుడు కాసం మణిపాల్ రెడ్డి, పెద్దాపురం కుమారస్వామి, వంచల ప్రవీణ్, మురళీ పంతులు, పెద్ది నాగరాజు, జ్ఞానేశ్వర్, జనార్దన్ గౌడ్, అతిథిరాజు, బాడే గౌడ, సాయిరెడ్డి, మల్కా రమాదేవి, తెలంగాణ పద్మ, శకుంతల, రేవతి, అరుణ్, రాజేష్, ఉమేష్ మరియు ఆలయ ధర్మకర్తలు, కాలనీవాసులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. మల్కాజ్గిరి మేడ్చల్ మండల ఈ యొక్క దేవాలయం దేవాదాయ ధర్మశాఖ శాఖ పరిధిలోనికి వచ్చింది. ఈ భక్తులకు శివరాత్రి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశాం. ఈరోజు కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం. రేపు ఉదయం 4 గంటల నుంచి రుద్రాభిషేకాలు ప్రారంభమవుతాయి. అలాగే 1 గంట వరకు నడుస్తాయి. మళ్ళా తర్వాత దర్శనాలు ఉంటాయి. తర్వాత 12 గంటలకు మాన్యాస రుద్రాభిషేకం ఉంటుంది. లింగోద్వాన అభిషేకం. తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి ఆ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ త్రాగునీటి సదుపాయం కానీ మద్యం కానీ అన్ని ఏర్పాట్లు, క్యూ లైన్ అన్ని ఏర్పాట్లు చేయటమైంది. ఈరోజు అన్నదానానికి వారు కిరాణా సామాను ఇచ్చారు. ఉన్న శివాలయానికి సహస్రలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు దండోపదండాలుగా విచ్చేశారు. ఈ రోజు శివపార్వతుల కళ్యాణము అంగరంగ వైభవంగా ఈ ఆలయంలో జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంతో అన్ని సౌకర్యాలు సౌకర్యంగా ఉన్నాయని తెలియజేస్తూ భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించడం జరుగుతోంది. అలాగే అన్నప్రసాదాన్ని కూడా ఇక్కడ గుడి స్వామివారు అన్నప్రసాదాన్ని కూడా ఆలయ అర్చకులు కానీ అలాగే ఆలయ భక్త బృందం అందరూ కూడా ఇక్కడ విచ్చేసి భోజన తాంబూలాలను తీసుకొని బయలుదేరుతున్నారు. అలాగే రేపు శివరాత్రి సందర్భంగా మన ఈసీఎల్ ప్రాంతంలో ఉన్న ఈ శివాలయానికి అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. అలాగే తండోపతండాలు కూడా భక్తులు కూడా ఇక్కడికి విచ్చేసి మరో కాశీగా మన ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి అందరూ కూడా భక్తులు సుఖ సంతోషాలతో ఉండాలని, సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షేమంగా ఆయురారోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ ఆలయ అర్చకులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తాము. మొదటి రోజు విఘ్నేశ్వర పూజ, పుణ్యావాచనము, అఖండ దీపారాధన, ధ్వజారోహణంతో ప్రారంభమై మరుసటి రోజు రుద్రహోమము, శివపార్వతుల కళ్యాణం 2వ రోజు నిర్వహిస్తాము. 3వ రోజు మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి అభిషేకాలు ప్రారంభమవుతాయి. ఈ సామూహిక అభిషేకాలు మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయి. మళ్ళీ సాయంత్రం 4:30 నుండి అలంకార దర్శనం ఉంటుంది. రాత్రి 10 గంటల నుంచి లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, బిల్వార్చన, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ జరుగుతుంది. ఈ 3 రోజుల పాటు ఈ దేవాలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈ దేవాలయం భక్తుల కోరికలను నెరవేర్చే కొంగు బంగారంగా ఈ సహస్రలింగేశ్వర స్వామి వెలసి ఉన్నాడు. అందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొంటారు. రేపు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు మన సహస్రలింగేశ్వర స్వామి కమలానగర్లో కళ్యాణోత్సవం శివపార్వతులకు బ్రహ్మాండంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు విచ్చేశారు. ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం చేసుకున్నందుకు ప్రజలందరికీ సుఖశాంతులతో ఉండాలని, మహాశివరాత్రి పర్వదిన అందరూ ప్రశాంతంగా ఈ మన సహస్రలింగేశ్వర స్వామిని శివాలయానికి వచ్చి దర్శనం చేసుకొని మన ప్రాంత ప్రజలందరూ సుఖసంతాలతో ఉండాలని కోరుకుంటూ మహాశివరాత్రి శుభాకాంక్షలు.
సహస్రలింగేశ్వర స్వామి దేవస్థానం పరిసర ప్రాంతాల్లో నివసించే భక్తులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ నేడు సహస్రలింగేశ్వర స్వామి దేవస్థానంలో కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా జరిగింది. అంగరంగ వైభవంగా రేపు ఉదయం 3:30 నుంచి 3:30 నుంచి అభిషేకంలో పాల్గొన్న భక్తులు కూడా తొందరగా రావాలి. 3:30 నుంచి మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా నిరంతరంగా అభిషేక కార్యక్రమాలు కొనసాగుతాయి. భక్తులు కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా కూడా మేము భక్తుల్ని కూడా మోటివేట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. లింగేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు శివపార్వతుల కళ్యాణం చాలా బ్రహ్మాండంగా అంగరంగంగా జరిగింది. ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క దేవాలయం చాలా ఫేమస్. చాలా మందికి ఈ యొక్క నమ్మకం, ఎందుకంటే సహస్రలింగేశ్వర స్వామి దేవాలయం ఏర్పడి గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల కాలనీ వాళ్ళందరూ వచ్చి కమలానగర్ కానీ, ఏపీఎస్ కాలనీ కానీ, భవానీ నగర్ కానీ చుట్టుపక్కల కాలనీ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఈ యొక్క సహస్రలింగేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులు అనేక మొక్కులు చెల్లించుకొని అనేక మంది ఈ యొక్క దేవుని మీద చాలా నమ్మకంతో ప్రతి శివరాత్రికి కానీ కార్తీక మాసంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క కమలానగర్ సహస్రలింగేశ్వర స్వామి దేవాలయం చాలా అభివృద్ధి చెందుతుంది. రేపు కూడా భక్తులు అందరూ రేపు ఉదయాన్నే ఇంతకుముందు మా మాజీ చైర్మన్ చెప్పినట్టు 3:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే ఈ అభిషేక కార్యక్రమం పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ఈ యొక్క శివరాత్రి అందరూ విజయవంతం చేయాలని కోరుతూ అందరికీ మాస శివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.